టీజర్ వచ్చింది ఎలా అనిపించింది? మస్తు అనిపించింది బ్రో. ఏది నచ్చింది మీకు? అఘోరా నచ్చిందా లేకపోతే మురళీకృష్ణ? నాకు అఘోరా నచ్చింది బ్రో. సూలం గిరిగిరి వెళ్తారు కదా మెల్లేసుకొని, అది బాగా నచ్చింది. బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు గురించి మనం కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈజ్ ఏ టెర్రిఫిక్ యాక్టర్. అది ఎలా ఉండబోతుంది అంటారు? డిసెంబర్ 15 బ్లాక్ బస్టర్ రెడీ ఉంది బ్రో. అఖండ 2 అఖండ 1 కంటే 2 ఇంకా బెటర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బ్రో. అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా సినిమాని, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. సినిమా అంటేనే గ్రాఫిక్స్ బ్రో. రియలిస్టిక్ ఎవరు చేయరు, మామూలే అది. అది వేరే వాళ్ళు చూస్తే ఎవరు చూడరు కానీ బాలయ్య బాబు చేస్తే ఖచ్చితంగా చూస్తారు. అది బాలయ్యకే సెట్ అవుతుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇది ఓవర్ అయిపోయింది, ఎవ్రీ టైం ఇలాంటి రొటీన్ స్టోరీస్ చూపెడతారు, బాలయ్య సెకండ్ హాఫ్ లో రావడం, 2 క్యారెక్టర్లు ఉండడం చెప్తున్నారు. మీరేమంటారు? అది బోయపాటి గారు ఫస్ట్ నుంచి అదే తీస్తున్నారు, ఇప్పుడు కానీ అదే కంటిన్యూ చేస్తాడు. రొటీన్ అనేది ఏం లేదు బ్రో. ఏదో ఒక స్టోరీ, ఏదో కొత్త లైన్ ఉంటది అంతే. మరి ఎలా అనిపిస్తుంది ఈసారి మూవీ అయితే మూవీ ఎక్స్పెక్టేషన్ హైలైట్ బ్రో. ఖచ్చితంగా తమ్మన్ ఆల్రెడీ స్పీకర్ లో వాళ్ళ కొడతారు బ్రో. ఖచ్చితంగా ఈసారి అయితే ఇంకా బాలయ్య బాబు కోట దాకా కొట్టిస్తారు. 100% స్పీకర్లు అయితే వెళ్ళిపోతాయి. కాదు నందమూరి తమ్మనే బ్రో. ఇంకా అంటే ఎలా అనిపిస్తుంది మ్యూజిక్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్ ఉంటది బ్రో. తమ్మని తగ్గేది ఉండదు, తెలిసిపోతుంది. ఆల్రెడీ అఖండలో చూపించారు. అఖండ 2 లో ఇంకా బ్లాక్ బస్టర్. ఇంకా థియేటర్స్ లో స్పీకర్ పగిలిపోయి ఛాన్స్ ఉంటాయి బ్రో. బాలయ్య డైలాగ్స్ అంటే మనం చెప్పలేదు బ్రో. ఓన్లీ మ్యాచ్ హౌస్ ఇంకా పగులుతుంది అంతే. ఇంకా కలెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి కలెక్షన్ కానీ భారీగా ఉంటాయి బ్రో. అంటే 10,000 కోట్లు 20,000 కోట్లు కూడా బాలయ్య బాబు గారు యంగ్ హీరోస్ కి పోటీగా వస్తున్నారు బ్రో. అవును, యంగ్ హీరోస్ కదా. అది చాలా హ్యాపీగా ఉంది బ్రో. బాలయ్య బాబు వచ్చేసి ఎందుకంటే ఆ భారీ డైలాగులు కానీ, ఆ త్వరగొడితే ట్రైన్ వెనక్కి పోవడం కానీ ఆ బాలయ్య బాబుకి సెట్ అవుతాయి. వేరే యాక్టర్ చేసి ఎవరు చూడరు. మెన్షన్ హౌస్ ఆయన బ్రాండ్, ఆ బ్రాండ్ ఒకటి. ఎందుకంటే 180 రూపాయలు నేను చీప్ చేస్తా. ఆయన అంతా అయిపోయింది. ఇట్లా ఎంత వదిలినా ఎంత తగ్గాలండి, అతి ఎదిగినా తగ్గాలనేది మన బాలయ్య బాబుని చూసి నేర్చుకోవాలి. ఇప్పుడున్న హీరోలు అంతా పిల్ల బచ్చేయాలి. మరి పిల్ల బచ్చేయాలని తెచ్చి చేయమను, బాలయ్య చేసినట్టు చేస్తుందేమో. సుమోలు లేపి కత్తులు ఇట్లా సూలాలు అనుకుంటా సెట్ కాదు అది. ఇక మన పోరగాలు చూసి అంటారు నీ అమ్మకి సుమోలు ఎందుకు ఇదేంద్ర అని చెప్పేసి అంటారు. అదే మహేష్ బాబు, మన ఎన్టీఆర్ గారిని, ఒక అల్లు అర్జున్ ఇప్పుడు కొట్టేసుకునేది, ఇట్లా శివతాండవాలు ఆడేది, సుమోలు లేపుతా అంటారు. ఏమో అన్నీ లేపిరంటారు. అదే మన బాలయ్య బాబు లేపితే వచ్చినంటే పంచ కట్టినంటే ఎట్లుంటుంది. అఖండలో 2 ఎడ్ల మధ్యలోకి ఎంట్రీస్ ఎట్లుంటుంది కాక అట్లుంటుంది. మన ఓన్లీ మన బాలయ్య బాబుకే సాధ్యము. ఆయనతోటే అవుతుంది. ఈ పిల్ల బచ్చాలని తీసుకొచ్చి ఈ కార్లు లేపి సుమోలు లేపి ఇవన్నీ కాదు. అది ఓన్లీ మన నందమూరి నటసింహం. అది ఆయనకే సాధ్యం. కహాని కుదరసే వేదనయ్యే కొడుక, ఏ సౌండ్కు నేను ఎక్కడి నుంచి కొడతానో నాకే తెలియదు అనడం అంటే ఇక అది ఆయనకే సాధ్యము. ఖచ్చితంగా ఈ అఖండ 2 కుంభాలు వేస్తుంది. ఆ రోజు మాత్రం నేను ఒక మెన్షన్ చేసి నేను ఓన్లీ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో సినిమా చూస్తాను. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో దేవిలో రావచ్చు, సుదర్శన్ 35లో రావచ్చు. ఇక సుదర్శన్ 70 తీసేసిండు. మెయిన్ థియేటర్ సంధ్యలో రావచ్చు. ఎక్కడైనా సరే నేను ఆడపోయి సినిమా చూస్తా. బాలేదు. సో మీకు ఏ రోల్ నచ్చింది? మురళీకృష్ణనా లేకపోతే అఖండ? అఖండ నాకు చాలా ఇష్టం. అఖండ ఒక డైలాగ్ అయితే నేను ప్లాన్ అయిపోయినా, కిదర్ సే మారే తో కిదర్ బహన్ కుదర్ సే ఆతా హై అని అంటుండు మన బాలయ్య. కొడుక ఏ సౌండ్ కు నేను ఎక్కడి నుంచి కొడతానో నాకే తెలియదు అని అంటుండు బాలయ్య. అంటే బాలయ్య బాబు గారు ఇలా ఫైట్ చేస్తుంటే చాలా మంది ఏంటి ఓవర్ యాక్షన్ అని అంటుంటారు, మీరేమంటారు? పిల్ల బచ్చాలకి ఏం తెలుసు అన్న, ఇప్పుడు బాలయ్య సినిమా చేసి ఏజ్ అయినా మీ తరాలకు, మీ ఇప్పుడు యంగ్ స్టార్లకు పోటీ వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. ఆ డ్యాన్సులో కానీ మీకు ఇప్పుడు అదే మన మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చి చేపిరి ఈ సుమ్మలు కొట్టడం కానీ కత్తులు కొట్టడం అవుతుందా? కాదు, అది సహజం. అది ఎవరితోటి కావాలో వాళ్ళకే అవుతుంది. ఓన్లీ అది నందమూరి ఫ్యామిలీకి అవుతుంది. కాబట్టి అప్పటి నుంచి అయినా సరే, నాటి తరాల నుంచి, రామారావు నుంచి అయినా సరే కానీ ఇప్పుడు ఉన్న పిల్లల వరకు ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ, తారకరత్న గారు కానీ వాళ్ళ వరకు అయితే ఓన్లీ నటసింహం నందమూరికి అవి సెట్ అవుతాయి. ఫ్యాక్షన్ అంటే వివి నాయక్ గారు సినిమాలు కానీ అవి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకే సెట్ అవుతాయి అని చెప్పేసి నా ఒపీనియన్. ఈ పిల్ల బచ్చాల గురించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకో స్క్రిప్ట్ సెలెక్షన్ లో వెనకబడ్డారు బాలయ్య బాబు గారి కన్నా అని చెప్తున్నారు, మీరేమంటారు? ఇక ఒకరికి ఒక కళ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్ అనే డ్యాన్స్ లో ఆయన ప్రతిభ ఉంది. ఫైట్ పరంగా బాలయ్యకున్నారు. ఇప్పుడు బాలయ్య చేసినటువంటి ఫైట్స్ చిరంజీవి గారు చేయగలరా? చేయలేరు. ఇట్స్ మిరాకిల్.
ఎవరిది వాళ్ళకే ఉంటుంది బ్రో. నటసింహం తర్వాతనే అందరూ. నటసింహం నాకు చాలా ఇష్టం. మీ పిల్ల బచ్చాలుగా ఇప్పుడున్న యంగ్ స్టార్ తో పోటీ చేస్తున్నాడు కాబట్టి నాకు బాలయ్య అంటే చాలా ఇష్టం. జై బాలయ్య, జై జై బాలయ్య. నీ అఖండకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన మెంచనావు చేసుకొని నువ్వు వచ్చేసి అఖండ 2 బద్దలు బాక్స్ ఆఫీస్ బద్దలు కావాలి. ఇక తమన్ గారు మొన్న వాళ్ళ కొట్టిండుగా ఈ థియేటర్లు ఉన్నాయి మొత్తం అలిగి పూడి పడాలి, అట్లా కొడతానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, సూపర్ ఉంది. చూపిపోతున్నారనే దానికోసం వెయిటింగ్ జనాలు. ఎందుకంటే అఖండలో ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారా, లేకుంటే కొత్త వర్షన్ తీయబోతున్నారా అఖండ 2లో అనేది దానికోసం వెయిటింగ్ అసలు ఈగర్లీ. ఓకే, సో అంటే ఇక్కడ బాలయ్య గారు, కోయబర్ శ్రీన్ గారు చూసుకున్నట్టయితే అఖండ చూసాం మనం. ప్రతి ఒక్క సీను ఎలివేషన్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ బీజిఎం కానీ, సో థియేటర్ సౌండ్ బాక్స్ అమెరికాలో పలిగిపోయేంత క్రేజ్ ఉంది, ఆ సౌండింగ్ ఉంది. సో ఈసారి పరిస్థితి ఏంటి? సౌండ్ బాక్స్లు ఉంటాయా థియేటర్ లో? సేమ్ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాం అందరం. థియేటర్కి వెళ్ళే వరకు ఏం జరుగుద్ది అనేది వి డోంట్ నో, బట్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మెయిన్ తమన్ గారి మీద. ఇప్పుడు బోయపాటి శ్రీని గారు, బాలకృష్ణ గారు అది నార్మల్, బట్ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఈసారి తమన్ గారి మీద ఉన్నాయి. ఈసారి ఏం చేయబోతున్నాడు, ఎలా కొట్టబోతున్నాడు అంటే చాలా సార్లు మనం విన్నట్టయితే తమన్ గారిని క్యాపీ క్యాట్ అని చాలా మంది అనేవాళ్ళు, బట్ ఆయన మ్యూజిక్కే చాలా వైబ్ ఉంటుంది, చాలా వైబ్ ఉంటుంది థియేటర్లో. ఆ సౌండింగ్ కానీ, ఆ డ్రమ్స్ కానీ ఇలా చాలా వైబ్ ఉంటుంది. సో ఆయన దాని నుంచి తప్పించుకుంటాడా, మళ్ళీ ఎక్కడి నుంచి అన్నా తీసుకొచ్చి పెడతాడా అనేది పెద్ద క్వశ్చన్ అందరికీ. బట్ చూడాలి, వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.